మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. వడ్లు, మక్కలు సహా వివిధ పంటల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం గంగపూర్ కొనుగోలు కేంద్రానికి లారీలు రావడం లేదని రైతులు ధర్నా చేపట్టారు. పేరుకుపోయిన వడ్లను మిల్లులకు తరలించాలని కోరుతూ కౌడిపల్లి వద్ద హైదరాబాద్ మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి అన్నదాతలు ఆందోళన చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోనూ మెదక్ ఎల్లారెడ్డి రోడ్డుపై ధర్నా చేపట్టారు. అకాల వర్షాలు ముంచుతున్నాయని వాపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో భద్రకాళి రైస్ మిల్లును కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ రైతులకు భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలంటూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈదురు గాలులు, అకాల వర్షాలతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఎకనైనా నిర్లక్ష్యం వేడాలని డిమాండ్ చేశారు. లారీల కొరత వల్ల రోజుకు 1 లారీ 2 లారీలు దాదాపు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి కొనుగోలు లారీలు దాదాపు 200 లారీలు పోతాయి ఒక సెంటర్ నుంచి. ఇట్లా 1 లారీ 2 లారీలు తరలించుకుంటూ పోతే ఈ రోని మురికచ్చిలా ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వడ్లు పోయే పరిస్థితి కనబడలేదు. లారీల హమాలీలు ఉంటే లారీలు వస్తలేవు, లారీలు ఉంటే హమాలీలు వస్తలేవు. ఈ హమాలీల కొరత కూడా ఇక్కడ బాగున్నది. ఈ వారం రోజుల నుంచి బత్తాలు ఈయనే ఉంటున్నాయి. కాంటాలు చేసి అమలులో నిల్వ ఉన్న బస్తాలు తరలించడానికి లారీలు రావడం లేదు. అంతేకాకుండా ఈ జోకి ఉన్న బస్తాలు ఈ 3-4 రోజుల నుండి నిల్వ ఉండడం వలన అక్కడ కాంటా ప్రాబ్లం వచ్చిందని కటింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు నిన్న ఎస్ఐ గారు స్పందించి ట్రాక్టర్లు పిలిపించడం జరిగింది. ఆ ట్రాక్టర్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు కిరాయి ఆ డబ్బులు ఎప్పుడు పడతాయో మాకు తెలియదు కాబట్టి ఆ ట్రక్ సీట్లు మీరే ఉంచుకొని రైతులనే డబ్బులు చెల్లించమని వాళ్ళు అడుగుతున్నారు. ఈ సమస్యలను మాకు వెంటనే పరిష్కరించి ఇప్పుడు జోగి ఉన్నటువంటి 2000 బస్తాలను వెంటనే తరలించడానికి లారీలు సమకూర్చాలని కోరుకుంటున్నాం. ఎందుకు పట్టించుకుంటలేరు? ఇంకెందుకు కోసం ఉంచుకుంటారు? సరే పెట్టకుంటే మీరు ఇట్లా వ్యవసాయం చేయకుంటే అంటే మాకు ఏదైనా చూస్తుంటే సపరేట్గా పని చేస్తాం. మీరు వెంటనే ఏదైనా మాకు నిర్ణయం చేసి వచ్చేరాక మేము ఇక్కడ సిద్ధి అనుకుంటాం.